Hello, good morning everyone. Yeah, we are going to gym nowadays morning. Gym కైతే వెళ్తున్నాం guys, and we have taken our pre-workout creatine. After that we are going to gym. Let's see. And yesterday we have done the chest and tricep, and now we are going to do back. I said you recently that I'm doing somewhat to chase my dream physique right now, and इसके लिए तैयारी चल रही है स्लोली. एंड సెకండ్ థింగ్ मैं जो भी खाता हूँ నేనేమేమి తింటాను అవి ఒకసారి చూపిస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ అంటే ఈరోజు ఓట్స్ ఆర్డర్ చేయాలా, ఒక ఓట్స్ 1 kg ఆర్డర్ చేసి ప్లస్ అంటే కొంచెం వెయిట్ పెరుగుదామండి. 59 kgs 900 grams ఉన్నాను అప్రాక్సిమేట్లీ. ఒక 60 దాకా ఉంటాను. ఆఫ్టర్ దట్ చూద్దాం వాట్ షుడ్ గోయింగ్. జిమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మనకు ఆ బార్వెల్ కావాలి, ఆ బార్వెల్ తీసుకోవాలి, ఇక్కడ వేసుకొని రోస్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ బిఫోర్ దట్ వార్మప్ చేసుకొని స్ట్రెచెస్ చేసుకొని అండ్ పుల్అప్స్ 5 sets చేసుకొని దాని తర్వాత రోజు అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ఆల్. ఓకే, బెంచ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ నుంచి బార్వెల్ తీసుకుని వచ్చి రోస్ట్ చేద్దామని నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇంకా రోస్ట్ స్టార్ట్ చేద్దాం. పుల్అప్స్ అయిపోయినాయి 5 sets. అండ్ నెక్స్ట్ రోస్ట్ చేసి మళ్ళీ టీ బార్ ఆడ కనిపిస్తాను ఆడ చేసి మళ్ళీ ల్యాడ్స్కి. ఓకే, విల్ గో ఫర్ దిస్ ఫస్ట్. రోస్ అయిపోయినా కాబట్టి ఇంక వచ్చి టీ బార్స్ వేసుకుంటున్నాం. మన దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ ఫెసిలిటీ సరిగ్గా లేదన్నమాట. ఇప్పుడు ఆ రోస్ అయిపోయినాయి. దాంతో ఇంకా నెక్స్ట్ పని అంటే డెడ్ లిఫ్ట్. ఇంకా మిషన్ అంటారా అది పోయింది, అది కేబుల్స్ అన్నీ పోయినాయి. సో వీ హ్యావ్ నెక్స్ట్ దిస్ థింగ్ విల్ డూ. ఈ వీడియో మాత్రం బాగా పడిందిరా. ఓకే, జిమ్ నుంచి వచ్చేసినాం రూమ్కి. అండ్ వీ షుడ్ గో టు మెస్కి వెళ్ళి ఎగ్స్, ఈరోజు ఉత్తప్పం. సో ఉత్తప్పం తిని దాంతోపాటు మిల్క్ అండ్ మక్నాస్ వేసుకొని పోదాం. లెట్స్ గో. వి టేకెన్ మక్నాస్ in 1 glass and we're going to mess. Let's go. Yeah, వీలైతే అయిపోయింది. ఇంకా టిఫన్ ఇంకా రూమ్కి వెళ్ళి టుడే ఎగ్జామ్ ఉంది, సో ప్రిపేర్ అవుదాం. లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు చూసినా కదా మీరు, అదే నేను తినేది. సో నేను యాక్చువల్గా నా బాడీ అనేది నేను ప్రోటీన్స్ ఇవి హెవీ ఏం తీసుకోలేదు బ్రో.
నాకు జిమ్ మా జిమ్ చూసినారా, కాలేజ్ జిమ్, ఆ జిమ్లోనే నేను నా బాడీ పెంచిన. అంటే నా బాడీ మరీ అంత బాగుండదు అని కాదు కానీ ఓకే, ఇట్స్ లుక్ గుడ్, ఇట్స్ విల్ బి పర్ఫెక్ట్ షేప్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నేను ఒకప్పుడు వేరేలా ఉండే, ఇప్పుడు వేరేలా ఉన్నా అనుకునే ఇట్స్ బెటర్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు చూసినా కదా ఫుడ్, ఈ ఫుడ్ టిఫిన్స్ అవి ఈరోజు ఉత్తప్పం వేసినారు, రేపు మేబీ ఓడా వేస్తారు, లైక్ దట్ డే టు డే చేంజ్ అవుతాయి టిఫిన్స్. అండ్ మధ్యాహ్నం ఇవే రిపీటెడ్గా ఉంటాయి. ప్లస్ సండే ఒకటి వచ్చి చికెన్ వస్తుంది, వెనస్డే చికెన్ ఉంటుంది. సో ఇప్పుడైతే లంచ్కి అయితే ఇది. అండ్ ఇదే ఫుడ్ నేను క్యాలరీస్ ఇవే తీసుకుంటా, క్యాలరీస్ బాగా తింటా, ఎందుకంటే ఎనర్జీ సోర్స్కి. అండ్ రీసెంట్గా నేను ఒక రీల్ చూసినా అనమాట. దాంట్లో ఏం చెప్పినాడంటే యాప్స్ అనేది, స్ట్రెంగ్త్ అనేది కొందరికి జెనెటిక్స్ ద్వారా వచ్చేస్తుంది. ఫర్ మీ యాప్స్ అనేది జెనెటిక్స్గానే ఉంటాయి. నాకు వచ్చి ముందు నుంచి యాప్స్ ఉన్నాయి, అంటే అది స్కిన్నీ యాప్స్, ఓకే నో. కానీ ఇప్పుడు రాను నాకు పెరుగుతా అన్న నేను యాప్స్ అనేది చేయట్లేదు. ఒక దాదాపు 4-5 months నుంచి నేను యాప్స్ అనేవి చేయట్లేదు. కానీ నా బాడీలో వచ్చి యాప్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. రీజన్ ఏమంటే జెనెటిక్స్ కావచ్చు, ప్లస్ నా బాడీ ఫ్యాట్ అనేది నేను ఒక పర్సంటేజ్లో పెడతా ఉండొచ్చు. సో దట్ ఈజ్ మేబీ రీజన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇంకా క్యాలరీస్ అంటారా, నేను ఎంచుకొని ఏం తీసుకోవట్లేదు గాయస్. అంటే ఐ మీన్ ఇన్నే తినాలా, నేనేం కాంపిటీషన్స్ ఆడటం లేదు. బికాజ్ మై బాడీ లుక్స్ బి పర్ఫెక్ట్. అంటే హీస్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్, హీ షుడ్ బి ఇన్ పర్ఫెక్ట్ షేప్. నువ్వు ఎంత షేప్ బాగుంటే అంత కాన్ఫిడెంట్, అంత ఇదిగా ఉంటావు. ప్లస్ జిమ్ అనేది ఒక జిమ్కి వెళ్తే నాకైతే కొన్ని చాలా చేంజెస్ కనిపించినాయి. ఒకటి ఫోకస్ అయితే మారదు, కన్సిస్టెన్సీ మారదు. నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే అది లేట్ అవ్వచ్చు కానీ బట్ ఆ పని చేస్తూనే ఉంటావు నువ్వు. అంటే ఒక అలవాటు పడిపోతుంది. జిమ్ ఎలా అలవాటు పడిపోయిందో ఒక పని నువ్వు అలవాటు చేసుకున్నావు, అదే పని చేస్తూనే ఉండవు. సో అలా వచ్చి నాకు అలా జిమ్కి పోవడం అప్పటి నుంచి నాకు కొంచెం ఫోకస్ పెరిగింది. డిస్ట్రాక్షన్స్ కొంచెం దూరం పెట్టేసినాను. చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, లైక్ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ బ్యాడ్ థింగ్స్ యూ థింక్, ఓకే. ఇట్స్ మేబీ ఎ గర్ల్స్, ఇట్స్ మేబీ ఎ పబ్స్, ఇట్స్ మేబీ ఎ డ్రింకింగ్, ఇట్స్ మేబీ ఎ స్మోకింగ్, ఇట్స్ మేబీ ఎ సంథింగ్ బ్లా బ్లా బ్లా. ఇలా అవన్నీ వచ్చి దూరం పెట్టేస్తావు. బికాజ్ యూ విల్ బీ లైక్ హెల్త్ కాన్షియస్. నీ బాడీ గురించి ఆలోచిస్తావు, నీ హెల్త్ గురించి ఆలోచిస్తావు. సో దానికోసం జిమ్కి వెళ్తే ఈ బెనిఫిట్స్ మాత్రం బాగుంటాయి. ప్లస్ నెక్స్ట్ థింగ్ వచ్చి నీకు వచ్చి యాంగ్జైటీ, డిప్రెషన్స్ లాంటివి మాత్రం అస్సలు రావు. ఎందుకంటే యూ విల్ బీ హ్యాపీ యాక్టివ్, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటావు. నీ యాక్టివ్నెస్ ఎట్టుంటుందంటే నువ్వు జిమ్ కోరుగా ఉంటావు అనుకో, నువ్వు వేరే ఎనర్జీ ఫీల్ అవుతావు. ఒక కొత్త ఎనర్జీ వస్తుంది నీ బాడీలో. దట్ ఫీల్స్ లైక్ ఏ ఓకే. నాకైతే అది వచ్చింది బ్రో. ఎప్పుడు యాక్టివ్గానే ఉంటావు, ఎంజాయ్ చేస్తూ ఉంటావు లైఫ్ని. ఏది నీ ముందు ఎంత ప్రాబ్లం వచ్చినా యూ విల్ బి ఫేస్ దట్ ప్రాబ్లం. నీకు ఆ ధైర్యం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు జిమ్కి రా, కొంచెం మజిల్ పెంచు, కొంచెం నీ బాడీ ఇదిరా నా బాడీ, ఇట్స్ లుక్ గుడ్ అనిపించింది అనుకో, నీ కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది. సో దట్స్ ది రీజన్ ఐ హ్యావ్ స్టార్టెడ్, దట్స్ ది రీజన్ ఐ హ్యావ్ కంటిన్యూయింగ్ మై సెల్ఫ్. అండ్ డైట్ గురించి మాట్లాడతా పాయింట్ మిస్ అయినాను. బట్ ఇది నేను కాలేజ్ ఫుడ్ తినే నా బాడీ లభించినాను. అండ్ సెకండ్ థింగ్, అన్నీ తీసుకోవాలని కాదు బ్రో. ఫస్ట్ నీ బాడీ వెయిట్ చూసుకో. నా బాడీ వెయిట్ అయితే 60 ఉంది, అంటే 59.900 600 ఇలా ఉంది ఇప్పుడు టుడే అయితే. ఇంకా రేపు నేను ఇంకా ఓట్స్ ఆర్డర్ చేసిన, కొంచెం బల్కింగ్ ఫేజ్లో పోయి ఒక 65 దాకా పోదాం అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని డేస్లో పోతాను. ఐ విల్ బీ ఛాలెంజింగ్ ఫర్ దిస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఓట్స్ తీసుకోవడం వల్ల నాకు వచ్చి 4 meals దొరుకుతాయి. ఇప్పుడు ఇవి కాక అది ఒక మీల్ అవుతుంది. ఇంకా టిఫిన్ తింటాను, చూసినారు కదా. ఈ కొంచెం బల్క్ అవుదామని కొంచెం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటాను రీసెంట్ టైమ్స్ నుంచి. ఎందుకంటే ఒక మంచి ఇంకొంచెం బిల్డ్ అయితే బాడీ అనేది కొంచెం బాగా కనిపిస్తామని. సమ్ లైక్ ఒక బాడీ ఉంది బ్రో, నాకు ఆ బాడీ అచీవ్ చేయాలి అంతే, ఇంకేం అవసరం లేదు. నేను ఎందుకు చేస్తాను, నాకు అదంతే అవసరం లేదు. నువ్వు కాంపిటీషన్ పోతావు, ఇది పోతావు, నాకు అవన్నీ అవసరం లేదు బ్రో. నేను ఒక బాడీ అనుకున్నా, అది చెయ్యాలా. మీ అమ్మ ఎంత దూరమైనా పోతా, ఆ బాడీ, ఆ ఫిజిక్స్ నాకు కావాలా. దట్స్ మై ఐఎమ్ చేసింగ్ ఫర్ దట్ బాడీ బి. అండ్
ఇంకా ఓట్స్ తీసుకున్నాం కాబట్టి ఆ ఓట్స్ 2 డేస్లో వస్తాయి. అండ్ దాంతోపాటు ప్రోటీన్స్ అంటారా, నేను ప్రోటీన్ అయితే ఇంకా ఏం డిసైడ్ కాలేదు గైస్. క్రియేటిన్ తీసుకుంటున్నాను. అండ్ ఎగ్స్ అంటారా, ఇంకా ఎగ్స్ కూడా కొనుక్కోవాలా, ఎగ్స్ తాగాల, తినాలా, ఏదో ఒకటి చేద్దాం. అండ్ దాని తర్వాత అంటే ఒక 3 ఎగ్స్ ప్లస్ వచ్చి మెస్లో వచ్చి 2 ఎగ్స్, 5 ఎగ్స్ చాలు. ప్లస్ ఓట్స్లో వచ్చి ఒక 17 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈజీగా వచ్చి అక్కడ ఒక 217 చిల్లర అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయి, కానీ దట్ విల్ బీ కౌంటబుల్ ఫర్ మీ. ఇంకా దాని మించి అంటే ఇంకా స్లోగా డ్రై ఫ్రూట్స్ తింటాను నేను. బాదమ్స్, పిస్తా అండ్ కాజు, మునక్క అండ్ డేట్స్, ఇవి 5 నా దగ్గర ఎప్పుడు ఉంటాయి. అండ్ హనీ, బనానాస్ అయితే 4-5 డైలీ. లైక్ దట్ ఇట్స్ విల్ బి గోయింగ్. అండ్ దిస్ ఈజ్ మై లంచ్. అండ్ డోంట్ ఫర్గట్ టు డ్రింక్ వెన్ you are started to take creatine. 4 liters of water, 3 liters of water, because water contents will be show you ఉప్పు ఉంటాయి మజిల్స్ అనేవి. సో లైక్ దట్. ఇంకా డౌట్ అంటే చాలామంది అడిగే డౌట్ ఏమంటే, ఈ ఫుడ్ ఎలా పెంచుతాను బ్రో అంటే, డోంట్ నో బ్రో ఆల్సో. బట్ దీని ద్వారా వచ్చి నేను ఎంత తింటానో అంతే ఎక్సర్సైజ్ చేస్తాను, అంతే కష్టపడతాను. అందుకని నా బాడీ అనేది నాకు కండిషన్లో ఉంది, నాకు కావాల్సిన దాంట్లో ఉంది, నాకు అదే హ్యాపీ. అండ్ దీనికి మించి ఎందుకు పోతున్నా బ్రో అంటే అక్కడే ఉండిపోతే ఇష్టం లేదు బ్రో. అది కాక ఆ బాడీని అట్టే మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా కష్టం. సో దానికోసం నేను కొంచెం ఒక 65 దాకా పోయి మళ్ళీ మేబీ కొంచెం పెంచుకుంటా పోతే బాడీ వెయిట్ అనేది కూడా కొంచెం బాగుంటుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. సమ్వాట్ బల్కింగ్ ఫేజ్లో వచ్చి స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, ఎనర్జీ అనేది పీక్స్లో ఉంటుంది. సో స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగితే మళ్ళీ స్లోలీ మనం స్టామినా కట్స్లోకి వస్తాం, బాడీ ఫేజెస్. అందుకని ఇప్పుడు నేను బల్కింగ్ అవుతాను కాబట్టి I will try to do more videos. I will show you how I am gaining the weight and see what will we go. Okay, come to the point. చాలామంది అడిగినారు నన్ను, అన్న నాకు మజిల్ పెరగట్లేదు, ఐ మీన్ సమ్ జూనియర్స్ అడిగినారు, అన్న నాకు మజిల్ పెరగట్లేదు ఎట్టా అన్న అంటే నేను చెప్పినాను. సో వాళ్ళు ఒక 6 months నుంచి చేస్తూనే ఉన్నారు జిమ్. వాళ్ళు కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసినారు అనమాట, ఒక షార్ట్ గాయని ఒక టాల్ గాయ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు జెనెటిక్స్ బాగున్నాయి అంటే బాడీ బిల్డింగ్లో జెనెటిక్స్ కొంచెం మ్యాటర్ అవుతాయి, అంటే ఇట్స్ మ్యాటర్స్, జెనెటిక్స్ మ్యాటర్. ఎందుకంటే జెనెటిక్స్ వల్ల నీ మజిల్స్ స్పీడ్ పెరగడం స్పీడ్ ఉంటుంది, అది కొంచెం బెటర్ ఇంప్రూవ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఒక షార్ట్ గా ఒక టాల్ గా ఉన్నారు అనుకోండి, ఇద్దరికి ఏం లేదు, ఐ మీన్ వీడి హైట్ 5.6, వీడు 6 feet ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5.6, 6 feet, వీడు 50 grams 58 kgs అనుకుందాం, వీడు 60 kgs అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే కొంచెం ఎక్కువ ఉందాం, బోన్ వైట్ ఉంటుంది కాబట్టి. సో కొంచెం ఎక్కువ ఉంది అనుకున్నాం. వీళ్ళు ఏం చేస్తాను ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, బ్లాక్ పెన్ అంటే టాల్గా, బ్లూ పెన్ అంటే షార్ట్గా అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకేసారి వచ్చినారు జిమ్కి. వీనికి ఫాస్ట్గా మజిల్ పెరుగుతాను, వీనికి పెరగట్లేదంటే వీనికి పెరుగుతూ ఉంటుంది. వీడు 6 feet ఉన్నాడు, వీడు 5 grams మజిల్ పెరిగి ఉంటుంది, కానీ వీని బాడీలో కనిపించదు. 6 feet ఉన్నాడు కాబట్టి వీని బాడీలో తొందరగా కనిపించేస్తుంది 5 grams అనేది మజిల్ అనేది. సో అందుకని వీనికి ఫాస్ట్గా పెరగడం కామన్ థింగ్. సో అలా అని వీనికి పెరుగుతాను నాకు పెరగట్లేదని కొంచెం ఆలోచించకుండా నువ్వు చేస్తావు, నీకు కూడా ఫాస్ట్గా పెరుగుతుంది. ఐ మీన్ నీకు పెరుగుతా ఉంటే నీకు కనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు 5 kgs పెరిగినాడు అనుకోండి, కనిపించేస్తాడు, ఎందుకంటే షార్ట్గా ఉన్నాడు కాబట్టి. వన్ బాడీ ఫిజిక్ అనేది కొంచెం ముగ్గు ఉంటుంది, అది వీడు పెరిగినా కూడా కొంచెం అంతగా కనిపించదు, జస్ట్ కొంచెం లైట్గా కనిపిస్తాడు, ఎందుకంటే వీడి బాడీ హైట్ టాల్ ఉన్నాడు కాబట్టి. షార్ట్గాకి టాల్గాకి ఇదే డిఫరెన్స్. అందుకని మీరు మీ ఫ్రెండ్స్తో కంపేర్ మాత్రం చేసుకోకండి. ఒకటివి జెనెటిక్స్ బాగుంటాయి, ఒకటివి బాగుండవు. ఒకటివి ఫర్ ఎగ్జాంపుల్ వీడు షార్ట్ ఉన్నాడు, వీడు హైట్ ఉన్నాడు, ఇద్దరు ఒకేసారి వీడిని పెరుగుతుంది, వీడిని నాకు లేదే అని మాత్రం ఫీల్ అవ్వద్దండి. ఇది కామన్. మీరు కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ఇట్ సూన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేనైతే 3 years పట్టింది, నాదైతే నాకు కూడా ఇంకా పర్ఫెక్ట్ బాడీ వచ్చిందని కాదు, కానీ నేను చూసినప్పుడు నాకు బాగా కనిపిస్తుంది, నాకు అది చాలు, నాకు ఇంకొంచెం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. నా డ్రీమ్ ఫిజిక్ అంటే ఒక ఫిజిక్ని చేస్తాను, అది ఎంత మాత్రం చేస్తానో చూద్దామని ట్రై చేస్తాను. సో ప్లీజ్
మీరు వచ్చి జిమ్ చేసేటప్పుడు మైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది స్లీప్, డైట్, రికవరీ అండ్ మీ మజిల్, మీరు మజిల్ చేస్తా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ చేస్తా ఉన్నా, బ్యాక్ చేస్తా ఉన్నా, లెగ్ చేస్తా ఉన్నా, ఆ మజిల్కి పడుతుందా లేదా అని మైండ్ అది చెక్ చేసుకోండి. కొందరికి బోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చేస్తున్నారు, బ్యాక్ చేస్తున్నారు అనుకోండి, కొంచెం పెయిన్ వచ్చి ల్యాట్స్ చేస్తున్నప్పుడు కొంచెం వచ్చి పెయిన్ అనేది బ్యాక్కి రాకుండా కొంచెం లోయర్ బ్యాక్కి పెయిన్ వచ్చింది, అది మీరు అర్థం చేసుకోవాలి. బోన్స్ మీద పెయిన్ పడుతుందంటే అది ఏదో మిస్టేక్ ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకుందామని ఎవరినైనా అడగండి, నాది కరెక్టా కాదా బ్రో, ఇది కరెక్టా కాదా అని అడగండి. హీ విల్ సే, వాడిని తెలిసే చెప్తారు, లేకపోతే వేరే వాడిని అడగండి, గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో చూడండి. ఓకే, ఇలా చేసుకోండి. అలా అని మీరు జస్ట్ నాకు తెలియకుండా ఒకటి ఇలా చేసినారని మీరు కూడా అలా చేస్తే అది మజిల్కి పడుతుంది, అది దేనికి పడుతుందని తెలియకుండా కొట్టినారనుకొని ఇన్బ్యాలెన్స్ మూమెంట్స్ వచ్చేస్తాయి. ఇన్బ్యాలెన్స్ అంటే కొందరికి వచ్చి బాడీ ఇట్లా ఉంటుంది, మనం ఇట్లా ఉంటుంది, అవి ఖచ్చితంగా అవి వస్తాయి. సో కొంచెం చూసుకొని కొట్టండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మీరు మాత్రం కన్సిస్టెన్సీగా పోతే ఖచ్చితంగా బాడీ బిల్డ్ అవుతుంది. మీ కన్సిస్టెన్సీ బట్టి మీ బాడీ బిల్డ్ అవ్వాలా లేదా అని ఉంటుంది. ఏం చేస్తారు, బాగా తింటారు, కుంభాలు తింటారు, కానీ వాళ్ళు సన్నగానే ఉంటారు. అది అదృష్టం అంటారు చాలామంది. మేము ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటారు. నిజంగానే అదృష్టము. సో వాళ్ళు కూడా పెరుగుతారు, ఏమంటే స్లోగా, అంతే. స్కిన్ ఉన్న వాళ్ళు కూడా పెరుగుతారు, స్లోగా పెరుగుతారు. సో మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి బాడీ పెరగట్లేదు అని. ఇది బాగా ఆలోచించండి. నేను ఎలాగైతే నేను ఎంత డిసప్పాయింట్ అవ్వాలంటే, నేను చాలా స్కిన్నీగా, నాకు ఈ మాత్రం మజిల్ వచ్చిందంటే చాలా థ్యాంక్ఫుల్ నేను మాత్రం టు హిమ్. సో మీరు మాత్రం అది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్కిన్నీ గైస్ మజిల్ ఈజీగా పెంచవచ్చు. అండ్ ఫ్యాట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే జంక్ ఫుడ్ మానేయండి, షుగర్ తగ్గించేయండి. జంక్ ఫుడ్ తగ్గింది మానేయండి, ఎవరు మానలేరు. సో తగ్గిస్తా పోండి. అండ్ కొంచెం హెల్త్ కాన్షియస్ తీసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే వీ విల్ గో ఇన్ అనదర్ వీడియో ఫర్. ఇదైతే అయిపోయింది. సో బీట్రూట్ కర్రీ